హైదరాబాద్ ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీల కీలక సమావేశం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి వివిధ పార్టీల ఎంపీలు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. బీజేపీ నుంచి ఎంపీ ఈట్ల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామిరెడ్డి తదితర ఎంపీలు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్, రీజనల్ రింగ్ రోడ్, ఉత్తర దక్షిణ మార్గాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 6 వరుసల రహదారి, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే, జడ్చర్ల బైపాస్ కనెక్టివిటీ, ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి ఎయిర్పోర్ట్ల నిర్మాణం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాల్మూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాలపైన ఎంపీలతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.